అందరికి నమస్తే. విటీవీ వాయిస్ వర్తి పొలిటికల్ ఛానల్కు స్వాగతం. హైదరాబాద్ నగర పరిధిలోని చర్లపల్లి గట్కేశ్వర్ రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2 రోజుల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే విజయారెడ్డి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం ఒంటరితనమేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భర్త ఉద్యోగరీత్యా దుబాయ్లో ఉండటం, పిల్లలు హాస్టల్లో ఉండడంతో విజయారెడ్డి ఒంటరితనం భరించలేక ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా విజయారెడ్డికి ఆర్థిక ఇబ్బందులు గాని గొడవలు లేవని బంధువులు కూడా చెప్తున్నారు. అయితే సురేందర్ రెడ్డి విజయారెడ్డిలకు 2007లో వివాహమైంది. సురేందర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితం దుబాయ్లో ఉద్యోగం రావడంతో ఆయన అక్కడకు వెళ్లి జాబ్ చేసుకుంటున్నాడు. రాఘవేంద్ర నగర్లో తల్లి పుష్పలతతో కలిసి విజయారెడ్డి ఉంటున్నారు. ఇంజనీరింగ్ చదివిన విజయారెడ్డి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్ గా పనిచేస్తున్నారు. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. అయితే జనవరి 31న ఆత్మహత్యకు ముందు బంధువులు చనిపోయారని చెప్పి హాస్టల్ నుంచి పిల్లలను తీసుకొచ్చి రైల్వే స్టేషన్ కు వెళ్ళింది విజయారెడ్డి. ఈ క్రమంలోనే పటాన్ చెరువు నుంచి అమ్మాయిని, గట్కేశ్వర్ నుంచి కొడుకును తీసుకుని వచ్చింది. తాను చనిపోవాలని అనుకుంటున్నట్లు కారులోనే పిల్లలకు చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ముగ్గురు స్టేషన్ లో అరగంట పాటు అటు ఇటు తిరిగినట్లు గుర్తించారు. ట్రైన్ వచ్చే సమయానికి ట్రాక్ పై నిలబడి ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని విజయారెడ్డి పార్కింగ్ స్లిప్ పై సూసైడ్ నోట్ రాశారు. ఆర్థిక ఇబ్బందులు లేవు, మరెవరితోనూ గొడవలు లేవు. అయినా ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య. ఇంతకీ సూసైడ్ కి దారితీసిన పరిస్థితులేంటి అనేది బంధువులకు అంతుపట్టడం లేదు. పోలీసులు అంచనా వేయలేకపోతున్నారు. చర్లపల్లి గట్కేశ్వర్ రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో అసలు ఏం జరిగింది? అసలు ఆవిడ ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా ఇంటర్ చదువుతున్నారు. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆవిడ సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏంటో ఇప్పటికి కూడా అంతు చిక్కలేనట్టుంది. అసలు ఆర్థిక సమస్యలు కానివ్వండి, బంధువులతో గొడవలు కానివ్వండి, ఇవేమి ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరు పిల్లల్ని, అంటే ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి, అలాగే ఆవిడ కూడా మొత్తం ముగ్గురు కూడా రైల్వే స్టేషన్లో సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన గురించి ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ బయటికి ఎట్లాంటివి రావట్లేదు. ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని బంధువులు చెప్తున్నారు. అలాగే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. కానీ దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.